అర్థవందులో ఉంది అన్న పాట రాసిన ఆయన మాటలు ఆయనకి కరెక్ట్ గా యాప్ట్ అండి. సుపరిచితులు, స్నేహశీలి, హితులు, సన్నిహితులు శ్రీ చంద్రబోస్ గారికి. తెలుగు పాట డంక మోగే, తెలుగు పాట డంక మోగే, నాటు నాటు అంటూనే ముందుకేమో సాగిపోయే చంద్రబోసు గారి మాట, చంద్రబోసు గారి పాట విజయ డంక మోగించే ప్రపంచాల తెలుగు పాట. మన పాట చూడు, మన పాట చూడు, నాటు 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 పిచ్చ నాటు. చప్పట్లేదు గట్టిగా ఉండాలి కదా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమంతులో అవకాశాలు ఇస్తూనే వస్తుంది. రాఘవేంద్ర గారు, కీరవాణి గారు. నా 3వ సినిమా రాయించినతో కూతురు భరద్వాజగా రాయించాను. తర్వాత క్రమం తప్పకుండా నన్ను ప్రోత్సహిస్తుంది కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, సుకుమార్ గారు, వైవేష్ చౌదరి గారు, రాజమౌళి గారు, ఇలా ఎంతో మంది దర్శకులు, ఎంతో మంది నిర్మాతలు, ఎంతో మంది సంగీత దర్శకుల ప్రేమ ఆదరణ వల్ల ఈ సంవత్సరం నేను గత సంవత్సరం ఫిబ్రవరి నుండి గోల్డెన్ గ్లోబ్ క్రిటిక్స్ చాయిస్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, ఆస్కార్ అవార్డు, తర్వాత బాంబే ఫిల్మ్ అవార్డు, తర్వాత నేషనల్ అవార్డు, ఆ తర్వాత గురజాడ విశిష్ట పురస్కారం, సైమా, గామా, సంతోషం కాకుండా నా మీద తీసిన ఒక బయోపిక్ కి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఫస్ట్ వచ్చినది. దాని తర్వాత ఈ రోజు ఇప్పుడు మా వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ పురస్కారాలన్నీ రావడానికి కేవలం నా ప్రతిభ మాత్రమే కాదు, పరిశ్రమలోని పెద్దల ప్రోత్సాహం, వాళ్ళ ఆశీర్వాదం, నా కుటుంబ సభ్యుల ఆకాంక్ష, భగవంతుని అనుగ్రహం అన్నిటి వల్ల ఇవన్నీ సాధించే అవకాశం నాకు లభించింది. నాకంటే ప్రతిభావంతులు ఎంతో మంది ఉన్నారు, కానీ నన్నే వరించడానికి కారణం కేవలం అందరికి ప్రేమ ఆదరణ మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ప్రతి పురస్కారం ఈరోజు ఈ సింహ బై ఐకన్ పురస్కారం కూడా నాకు తీసుకోవడం చాలా ఆనందం. ప్రతి పురస్కారం శిరోధార్యం అంటారు, కానీ నా మట్టుకు శిరోధార్యం కాదు, అది మనోధార్యం. ఎందుకంటే శిరస్సు మీద ధరిస్తే బరువు పెరిగి కొంచెం వేరేలాగా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ పురస్కారాలని మనసులో ధరిస్తాను. శిరస్సు కంటే మనసు చాలా విశాలం. మనస్ఫూర్తిగా ఈ పురస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో పాటు పురస్కార గ్రహీతలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట తూకినట్టు, పోలే రమ్మ జాతరలో పోతరాజు కూగినట్టు, చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, అర్రి చెట్టు నీడలోన గుంపు మూడినట్టు, ఎర్ర జొండ రొట్టెలోన తొక్కు కలిపినట్టు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు 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 పిచ్చు మిరపలాగా పిచ్చ నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. ఒక అరుదైన, ఒక అపూర్వమైన సంఘటన చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఈ పాటకు సంబంధించి పురస్కారాలన్నిటికంటే మించిన ఒక ఆనందాన్ని కలిగించిన సంఘటన ఏంటంటే, యుఎస్లో మా ఫ్రెండ్ ఉంటాడు వెంకట్ అని చెప్పి, తను సంకల్పం అని ఒక బుక్ రాశాడు. బుక్ రాయడానికి లీవ్ పెట్టాడు ఆఫీస్లో. లీవ్ పెట్టిన తర్వాత వారం తర్వాత మళ్ళీ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఏంటి ఎందుకు రాలేదని ఒక తెల్లవారు అడిగింది. ఎందుకు రాలేదంటే నేను పుస్తకం రాశానంటే, మరి మాకు ఆ పుస్తకం ఇవ్వచ్చు కదంటే, మీకు అర్థం కాదు, మీ భాషలో రాయలేదు, నేను ఇండియన్ లాంగ్వేజ్ ఒక తెలుగు అనే లాంగ్వేజ్ రాశానంటే ఆ తెల్లవాడిందంట. తెలుగు మీన్స్ నాటు లాంగ్వేజ్ అన్నాడు. అంటే భాషకే గుర్తింపు తెచ్చే పాటలో భాగమైనందుకు నా జన్మ ఇంతకంటే నేను